నమస్తే మిత్రులారా, ఈ సంవత్సరం తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన గురుకుల నోటిఫికేషన్లో 9096 పోస్టులు అనేటువంటిది ఉండడం జరిగింది. కాబట్టి నాకు తెలిసి ఇవి చాలా అత్యధిక పోస్టులు. కాబట్టి 9096 పోస్టులలో మనం సెలెక్ట్ చేసుకున్న పోస్టు, మనం సెలెక్ట్ అయ్యేటువంటి పోస్టు కూడా ఉండాలని అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఈ తెలంగాణ ప్రభుత్వం ప్రకటించినటువంటి 9096 పోస్టుల్లో ఈ సంవత్సరము అవరోహణ క్రమంలో దీనికి నింపడం అనేటువంటిది జరుగుతుంది అని ప్రకటించారు. అయితే ఈ అవరోహణ క్రమం అంటే ఏమిటి సార్ అని చాలామంది అడుగుతున్నారు. అయితే ఈ అవరోహణ క్రమం అంటే మనకు తెలుసు, ఈ అవరోహణ క్రమంలో చాలామంది అభ్యర్థులకు లబ్ధి చేకూర్చేటువంటి ఆలోచనతోటి ఇది చేయడం జరిగింది. అయితే ఎగ్జాంపుల్గా చూద్దాం. మనము ఒక క్యాండిడేట్ పీజీటీలో సెలెక్ట్ అయ్యిండు, అదే క్యాండిడేట్ టీజీటీలో సెలెక్ట్ అయ్యిండు. కానీ మొదట రిక్రూట్మెంట్ అనేటువంటిది టీజీటీలో జరిగింది అనుకోండి. కాబట్టి ఆ క్యాండిడేట్ టీజీటీకి జాయిన్ అవుతాడు. తర్వాత పీజీటీ పోస్టింగ్ ఇచ్చారనుకోండి, తర్వాత దాన్ని రిజైన్ చేసేసి మళ్ళీ ఏం చేస్తాడు, పీజీటీ జాయిన్ అవుతారు. ఆ రిజైన్ చేసిన తర్వాత ఆ టీజీటీ అనేటువంటిది ఖాళీ అనేటువంటిది ఏర్పడడం జరుగుతుంది. కాబట్టి అలా ఏర్పడకుండా ఉండాలంటే అవరోహణ క్రమంలో దీనికి ఫిలప్ చేస్తే, అంటే మొదటగా డిఎల్, తర్వాత జేఎల్, తర్వాత పీజీటీ, తర్వాత టీజీటీ, తర్వాత దాని కింది స్థాయిలో ఉన్నటువంటి పోస్టులు, ఈ విధంగా మనము గురుకులాలలో నింపాలనే ఆలోచన చేయడం అనేటువంటిది మనము వ్యక్తిగతంగా నేను మీ అందరు కూడా స్వాగతిస్తున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాబట్టి ఈ విధంగా ఉన్నటువంటి దాంట్లో బార్డర్లో వచ్చి నాకు మిస్ అయింది, లేకుంటే నాకు జాబు 0.4లో పోయింది. కాబట్టి ఈ రకంగా చాలా బార్డర్లో ఉండి మార్క్స్ కట్ అయిపోయినాయి నాకు అనేటువంటి ఆలోచన లేకుండా తప్పకుండా ఒక్కసారి మనం ఇట్లా నింపుకుంటూ వస్తే ప్రతి ఒక్కరికి లబ్ధి అనేటువంటిది చేకూరుతుంది. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ఈ యొక్క 9096 ఉద్యోగాలలో టీచింగ్ ప్రొఫెషన్కు సంబంధించినవి, నాన్ టీచింగ్కు సంబంధించినటువంటివి అన్నీ కలిపి ఉన్నాయి. అయితే టీచింగ్ ప్రొఫెషన్కు సంబంధించిన వాటి గురించి టీజీటీ, పీజీటీ, జేఎల్, డిఎల్ వీటి గురించి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అదే రకంగా మొదటిసారి మన వీడియోని చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అదే రకంగా కామెంట్ కూడా, మీకు డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. అదే రకంగా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. టీచింగ్ ప్రొఫెషన్కు సంబంధించినటువంటి టీజీటీ పోస్టులు అనేటువంటివి దాదాపుగా 3200 చేంజ్ ఉన్నాయి. ఇందులో మైనారిటీ రెసిడెన్షియల్ ఉన్నటువంటివి ఇంకా కలపడం జరగలేదు. కాబట్టి దాదాపుగా 3500 దాకా ఉండేటువంటిది 3271 అలా వాళ్ళు ప్రకటన చేయడం జరిగింది. ఉర్దూ మీడియంలో మైనారిటీలో ఉన్నటువంటి ఈ రెండు కూడా కలుపుకుంటే దాదాపుగా 3.5 అంటే 3500 వరకు పోస్టులు ఉండేటువంటి ఈ టీజీటీ పోస్టుల యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అనేటువంటిది పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అదే రకంగా మనకి ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పడం జరిగింది, టీజీటీకి తప్పకుండా టెట్ క్వాలిఫై అయి ఉండాలి అన్న విషయం మనందరికీ తెలుసు. టెట్ క్వాలిఫై అయిన వాళ్ళు, ఇది టీజీటీ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ అనేటువంటి వాళ్ళు స్కూల్ అసిస్టెంట్తో సమానంగా దీని యొక్క జీతం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి మనము టీజీటీ పోస్టులు అంటే స్కూల్ అసిస్టెంట్ పోస్టులతో పోల్చుకుంటే టీజీటీ సమానం. కాబట్టి అక్కడ మాకు పోస్టులు లేవు అని బాధపడే అభ్యర్థులు తప్పకుండా, మీకు పోస్టులు గురుకులాల్లో ఉన్నాయి కాబట్టి తప్పకుండా మీరు పేపర్ 2 క్వాలిఫై అయి ఉంటే తప్పకుండా మీరు టీజీటీకు ప్రిపేర్ అయ్యి తప్పకుండా ఉద్యోగం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదే రకంగా ఎగ్జామ్ ప్యాటర్న్ అనేటువంటిది పీజీటీ తెలుసుకున్న తర్వాత ఎగ్జామ్ ప్యాటర్న్ అనేటువంటి చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు మనము పీజీటీ కూడా దాదాపుగా నాకు తెలిసి ఒక 1112 పోస్టులు అనేటువంటిది ఉండడం జరుగుతుంది. పీజీటీకు టెట్ క్వాలిఫై కావాల్సిన అవసరము లేదు. కాబట్టి 1112 పోస్టులు అంటే చాలా ఎక్కువ. ఈ 1112 పోస్టులలో తప్పకుండా పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ ఇంటర్మీడియట్ వరకు మనము టీచ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి తప్పకుండా మంచి శాలరీ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో టీచింగ్ ప్రొఫెషన్లో, అంటే మనము స్కూల్ అసిస్టెంట్ కానీ, ఎస్జిటి కానీ, టీజీటీ కానీ, పీజీటీ యొక్క శాలరీ పోల్చుకుంటే అన్నిటికంటే ఎక్కువ. కాబట్టి పీజీటీ పోస్టులు కానీ, టీజీటీ పోస్టులు కానీ, తప్పకుండా స్కూల్ అసిస్టెంట్ పోస్టులు కానీ ఇవన్నీ కూడా టీచింగ్ ప్రొఫెషన్కు సంబంధించినవి. కాబట్టి టీచింగ్ ప్రొఫెషన్లో నా జీవితం కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకునే వాళ్ళు ఎవరైనా సరే ఎస్జిటి, తర్వాత స్కూల్ అసిస్టెంట్, తర్వాత టీజీటీ, తర్వాత పీజీటీ, అదే రకంగా జేఎల్ కూడా. కాబట్టి ఇలా మనకు అనేక పోస్టులు అనేటువంటిది గురుకులాల్లో వేయడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా ఈ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకొని తప్పకుండా అనుకున్న లక్ష్యాన్ని సాధించాలి.
అదే రకంగా దీంతో పాటుగా పీజీటీ వాళ్ళకు టెట్ అవసరం లేదు కాబట్టి తప్పకుండా వాళ్ళకు కూడా 2 పేపర్లు ఉంటాయి. కాబట్టి ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో ఇప్పుడు పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 2017లో ఒక రకంగా ఎగ్జామ్ ప్యాటర్న్ నిర్వహించారు. 2018లో ఒక రకంగా ఎగ్జామ్ ప్యాటర్న్ అనేటువంటిది నిర్వహించడం జరిగింది గురుకులాలో. అదే రకంగా ఇప్పుడున్నటువంటి ఈ సిచ్యువేషన్లో 2022లో వచ్చే నోటిఫికేషన్ దాదాపు నోటిఫికేషన్ ఆగస్టులో రావచ్చని అంచనాలు వేస్తున్నారు. కాబట్టి ఈ ఆగస్టులో వచ్చే నోటిఫికేషన్కు ఎగ్జామ్ అనేటువంటిది ప్యాటర్న్ ఎలా ఉంటుందో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి మిత్రులారా, 2 పేపర్లు ఉంటాయి మనకు, టీజీటీ ఆర్పీజీటీ ఏ ఎగ్జామ్ రాసినా కానీ. ఈ 2 పేపర్లలో మొదటి పేపర్ అనేటువంటిది పేపర్ 1, నెక్స్ట్ పేపర్ 2. పేపర్ 1 అనేటువంటిది 150 మార్కులకు ఉంటుంది. పేపర్ 2 మన సబ్జెక్ట్ కూడా 150 మార్కులు ఉంటుంది. మొత్తం టోటల్ 300 మార్కులకు ఎగ్జామ్ అనేటువంటిది నిర్వహించడం జరుగుతుంది. ఇది టీజీటీ కావచ్చు, పీజీటీ కావచ్చు. పేపర్ 1లో మనకు కామన్గా జిఎస్, జనరల్ స్టడీస్, అదే రకంగా మెంటల్ ఎబిలిటీ, అదే రకంగా మనకు ఇంగ్లీష్కు సంబంధించినటువంటి అన్నీ కూడా. మూడవది ఇంగ్లీష్. కాబట్టి ఇంగ్లీష్ సబ్జెక్టుకు సంబంధించినవి అన్నీ కూడా ఇందులో పొందుపరచడం జరిగింది. ఈ 3 కలిపి అంటే జనరల్ ఎబిలిటీస్ అంటే పేపర్ 1లో మనకు జిఎస్ ఉంటుంది, జనరల్ స్టడీస్, అదే రకంగా జనరల్ ఎబిలిటీస్ ఉంటుంది, అదే రకంగా ఇంగ్లీష్ అనేటువంటిది ఉండడం జరుగుతుంది. కాబట్టి పేపర్ 1లో ఈ సబ్జెక్ట్స్ అనేటువంటిది చాలా థరోగా చదవాలి. వీటికి 150 మార్కులు అనేటువంటిది కేటాయించడం జరిగింది. తర్వాత పేపర్ 2లో కామన్ మనందరికీ తెలుసు, మన యొక్క మెయిన్ సబ్జెక్ట్స్ ఏదైతే ఉంటుందో దానికి 150 మార్కులు అనేటువంటిది కేటాయించడము జరిగింది. కాబట్టి 150 + 150 300 మార్కులు కానీ మనకు వచ్చినటువంటి మార్కులే ఆధారం చేసుకొని మనకు పోస్టింగ్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా మనం మెంటల్ ఎబిలిటీలో ఉన్నటువంటి అన్ని టాపిక్స్ కవరప్ చేయాలి, ఇంగ్లీష్లో ఉన్నటువంటి అన్ని టాపిక్స్ కవరప్ చేయాలి. ఇంగ్లీష్కు సంబంధించిన టాపిక్స్ మీకు ఏమైనా కావాలంటే తప్పకుండా నేను హెల్ప్ చేస్తాను. మంచి మెటీరియల్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. అదే రకంగా కొన్ని టాపిక్స్ కూడా మనము మీకు టీచ్ చేసే ప్రయత్నం కూడా చేస్తాను. అదే రకంగా జిఎస్ అంటే మన కామన్గా, జీకే కూడా మనకు కామన్ అందరికీ తెలిసినటువంటి సబ్జెక్టు. కాబట్టి మిత్రులారా, ఇంతకుముందు వీడియోలో కూడా మనం చెప్పినాము, ఫస్ట్ కామన్గా ఉన్నటువంటి సబ్జెక్టు ప్రిపేర్ కండి. ఈ నెల రోజులు కామన్గా ఉన్నటువంటి సబ్జెక్టులన్నీ ప్రిపేర్ అయిన తర్వాత నోటిఫికేషన్ ఆధారంగా మీరు డిసిషన్ అనేటువంటి తీసుకోవడము జరుగుతుంది. కాబట్టి తప్పకుండా ఇప్పుడున్నటువంటి ఈ సమయాన్ని మనం వేస్ట్ చేసుకోకుండా మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించాలంటే చాలామంది కసి ఉంటుంది, కానీ ఏం చేయాలో అర్థం కాదు. నేను చదవాలి ఇంకా నోటిఫికేషన్ రాలేదని అనుకుంటాము. కానీ నోటిఫికేషన్ కోసం మనం వెయిట్ చేయడం కాదు, మనము రెడీ అయి ఉంటే నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా నేను రెడీగా ఉంటా రాయడానికి అనేటట్టు మనం ప్రిపేర్ అయి ఉండాలి మిత్రులారా. కాబట్టి ఎగ్జామ్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అప్పుడే నేను చదువుతా అనుకుంటే నీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు చాలామంది అలా ఉంటారు. కాబట్టి మిత్రులారా, అలాంటి డిసిషన్ మీరు కొద్దిగా మానుకుంటే మంచిది. నా బెస్ట్ సజెషన్ ఏంటంటే తప్పకుండా మీరు ప్రిపరేషన్లో ఉన్నారని నేను అనుకుంటున్నాను. ప్రిపరేషన్ స్టార్ట్ చేయని వాళ్ళు తప్పకుండా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. అదే రకంగా నేను జాబ్ చేసుకుంటున్నా సార్, నేను జాబ్ చేసుకుంటా, చదవాలన్నా వద్దా, నేను జాబ్ చేసుకున్నా కదా, అది ఆపేస్తే నాకు కొద్దిగా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వస్తాయి సార్. ఏ ప్రాబ్లం వచ్చినా సరే జీవితాంతం ప్రాబ్లంతోటే ఉన్నాం. చూడండి, ఆ జాబ్ మానేస్తే ఒక 50,000 1,00,000 రూపాయలు అప్పు అవుతుందేమో, కానీ ఉద్యోగమే వస్తే ఒకవేళ రాని పరిస్థితుల్లో కనీసం నాలెడ్జ్ అయినా సంపాదించుకున్నావు. ఇప్పుడు కాకుంటే ఇంకెప్పుడు నీకు ఉద్యోగం రావు. అందుకనే చెప్తాడు ఒక ఆయన, అనుకున్నవన్నీ జరగవు అన్నీ, అనుకోలేదని ఆగవు కొన్ని, జరిగేవన్నీ మన మంచికేనని అనుకోవడమే మంచి పని అని చెప్తాడు. కాబట్టి తప్పకుండా ఏం చేసినా నీ మంచి కోసమే చేస్తున్నావు, నీ కుటుంబం కోసమే చేస్తున్నావు. నీకు ఇక్కడ ఉన్నటువంటి ఈ సిచ్యువేషన్లో నీకు తక్కువ చేసి ఉన్న వాళ్ళు, నీకు తక్కువ అంచనా వేసి ఉన్న వాళ్ళకు నువ్వేంటో ఒక బ్రాండ్గా నిలవాలంటే తప్పకుండా సరైన సమయం ఇదే. కాబట్టి మిత్రులారా, తప్పకుండా టీజీటీ పీజీటీ ప్రిపేర్ కావాలనుకున్నా, స్కూల్ అసిస్టెంట్ ప్రిపేర్ కావాలనుకున్నా, ఎస్జిటి ప్రిపేర్ కావాలనుకున్నా మీ డ్రీమ్ను మీరు ఊహించుకోండి. మీరు ఎలా ఉంటుంది లైఫ్ అంటే ఇప్పుడున్నటువంటి ఈ సిచ్యువేషన్లో మీ లైఫ్ ఎలా ఉన్నది, జాబ్ కొట్టిన తర్వాత ఎలా ఉంటుంది అనేటువంటిది ఒకసారి ఊహించుకోండి. మీ బంధువులందరూ మొన్న టీచర్ జాబ్ వచ్చిందంట, మొన్న పోస్ట్ గ్రేడ్ టీచర్ అయిందంట అని చెప్పుకుంటే ఆ పట్టరాని సంతోషం అనేటువంటిది మన తల్లిదండ్రులకు ఉంటుంది మిత్రులారా. కాబట్టి తప్పకుండా వాళ్ళ కోసమైనా మనము కొట్టాలి, ఏదో ఒకటి సాధించాలని కసి మనలో ఉంటే సరిపోదు, దానికి తగ్గట్టుగా ప్రణాళిక అనేటువంటిది మనకు ఉండాలి. అదే రకంగా
జేఎల్ పోస్టులు ఒకసారి మనం చూసుకున్నట్లయితే దాదాపుగా నాకు తెలిసి జేఎల్ పోస్టులు 1272. దీని ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేటువంటిది ఇంకా మనము సరిగా రాలేదు. క్లారిటీ వచ్చిన తర్వాత దీని గురించి తప్పకుండా వీడియో చేస్తాను. కాబట్టి జేఎల్ జూనియర్ లెక్చరర్స్ పోస్టులు కూడా చాలా మంచివి. అదే రకంగా దీంట్లో కూడా మనము జాబ్ కొట్టగలిగే స్థాయి ఉండాలంటే తప్పకుండా కామన్గా ఉన్నటువంటి సబ్జెక్ట్ని చదివి పడేయాలి. చదివేసిన తర్వాత మనకు కమాండింగ్ అనేటువంటిది వస్తుంది, కాన్ఫిడెన్స్ అనేటువంటిది కూడా వస్తుంది. ఆ కమాండింగ్ వచ్చిన తర్వాత కాన్ఫిడెన్స్ వస్తుంది, కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత కన్ఫర్మ్ అవుతావు, నేను జాబ్ కొట్టగలను అనే నమ్మకము నీపైన నీకు వస్తుంది. కాబట్టి మిత్రులారా, ఇలా ఎప్పుడైతే మనకు వస్తుందో అప్పుడు మాత్రం తప్పకుండా మనము కొట్టగలుగుతాం. అదే రకంగా డిఎల్ విషయానికి వస్తే డిగ్రీ లెక్చరర్స్ విషయంలో కూడా 600 పైచిలకు పోస్టులు అనేటువంటిది ఉన్నాయని పేపర్లో రావడం జరిగింది. కాబట్టి దీనికి సెట్ అనేటువంటిది క్వాలిఫై ఉండాలని నేను అనుకుంటున్నాను. అదే రకంగా ఒకవేళ మీరు సెట్ క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నట్టయితే ఎవరైనా, ఒకవేళ మీరు సెట్ క్వాలిఫై అయినటువంటి క్యాండిడేట్స్ ఉంటే తప్పకుండా డిఎల్ కూడా మన యొక్క డ్రీమ్ గోల్. అన్నిటికంటే టీచింగ్ ప్రొఫెషన్లో హైయెస్ట్ పోస్టు అంటే ఒక డిగ్రీ లెక్చరర్ అంటే దానికి ఉండేటువంటిది మర్యాద అనేటువంటిది వేరే, రెస్పెక్ట్ అనేటువంటిది వేరే ఉంటుంది. కాబట్టి అన్నిటికీ మూలం ఒకటే, చదవడం. కాబట్టి అన్ని పోస్టులకు కూడా మనము ఒకటే పని చేయాల్సింది ఏంటంటే చదవాలి. వీటితో పాటుగా మనకి ఇంకా పోస్టులు చాలా ఉన్నాయి. అవి ఒకసారి ఆ పోస్టులు ఏందో తెలుసుకుందాం. పీఈటీ పోస్టులు 161 ఉన్నాయి మిత్రులారా. అదే రకంగా పీఈటీ పోస్టులు 256 ఉన్నాయి. అదే రకంగా నర్సు 522 ఉన్నాయి. లైబ్రేరియను 463 ఉన్నాయి. కాబట్టి ఇలా మనకు అనేక పోస్టులు అనేటువంటిది ఉన్నటువంటి ఈ సిచ్యువేషన్లో కాంపిటీషన్ అనేటువంటిది దేంట్లో కూడా తక్కువ లేదు. ఈ కాంపిటేటివ్ వరల్డ్లో నువ్వు ఉన్నావంటే తప్పకుండా ఈ కాంపిటీషన్ను మనము కాంపిటేటివ్ వరల్డ్లోనే కొట్టిపడేయాలి. కాబట్టి కన్ఫామ్గా నాకు కాన్ఫిడెన్స్ ఉంది, కొట్టగలుగుతా అని నీకు ఏదైతే అనిపిస్తుందో, నువ్వు దేనికైతే ఎలిజిబిలిటీ ఉన్నావో అన్నిటికీ కామన్గా ఉన్నటువంటి సబ్జెక్టు చదివి గురుకులాలలో 9096 పోస్టులు అనేటువంటివి నాటే జోక్. అదే రకంగా ప్రిన్సిపల్ పోస్టులు కూడా ఇందులో పడతాయని నేను అనుకుంటాను. కాబట్టి మిత్రులారా, తప్పకుండా గురుకులాలలో ఒకవేళ మనకు టీచింగ్ ప్రొఫెషన్లో మనము కొనసాగాలంటే మన యొక్క జీవిత ఆశయం అయితే తప్పకుండా ఈ సరైనటువంటి సమయంలో సరైనటువంటి నోటిఫికేషన్లు వచ్చేటువంటి సమయం ఇది. కాబట్టి ఈ సమయానికి తగ్గట్టుగా మనము మన మనసును మార్చుకోవాలి. లేకుంటే మనము చాలా ఇబ్బందులు పడుతున్నాము. చూడండి, మన జీవితము ఇంతే అన్న వాళ్ళకు కూడా అరే జీవితం అంటే వానిది అనిపించేటట్టుగా మనం ఎదిగి చూపించాలి. కాబట్టి మిత్రులారా, చాలామంది బిఫోర్ జాబ్ చూడండి, మీకున్నటువంటి రెస్పెక్ట్ ఎలా ఉంటుందో, జాబ్ కొట్టిన తర్వాత చూడండి మీ యొక్క రెస్పెక్ట్ పెరిగిపోతుంది. చాలామంది చూడండి, ఒకవేళ మీరు అమ్మ నాన్నను వదిలిపెట్టి, అదే రకంగా మీకు పెళ్ళైనట్లయితే మీ భార్య పిల్లల్ని వదిలిపెట్టి నువ్వు బయటికి వచ్చి కోచింగ్ వెళ్ళి చదివి నువ్వు ఒకవేళ జాబ్ కొట్టావనుకో, మా భర్త జాబ్ కొట్టాడని తల ఎత్తుకొని 10 మందికి చెప్పుకునేటువంటి భార్య ఉంటుంది. అదే రకంగా ఒకవేళ నీ భర్తను పిల్లల్ని అందరిని ఇంటికాడ వదిలి నువ్వు దూరంగా వచ్చి కోచింగ్ వెళ్ళకపోయినా చదివి ఆ యొక్క స్టడీ హాల్కి వెళ్ళి 24 గంటలు కష్టపడి జాబ్ కొట్టావనుకో, సాధించావనుకో, మీ భర్త 10 మందిలో తల ఎత్తుకొని చెప్పుకుంటాడు, నా భార్య పీజీటీ, నా భార్య స్కూల్ అసిస్టెంట్ అని. అంటే ఆయన చెప్పకున్నా సరే తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా నీకు ఇచ్చేటువంటి రెస్పెక్ట్ పెరుగుతుంది, నీతోటి మాట్లాడే విధానం అనేటువంటిది పెరుగుతుంది, నీకు చూసేటువంటి కోణం అనేటువంటిది వేరే ఉంటుంది. నీకు వాళ్ళు మీ ఇంటికి ఎప్పుడు కూడా రాని వాళ్ళు మీ ఇంటికి రావడం అనేటువంటిది మొదలు పెడతారు. కాబట్టి మిత్రులారా, ఇంతకుముందు లేని మర్యాదలు ఇప్పుడు వస్తాయి, ఇంతకుముందు లేని రెస్పెక్ట్ ఇప్పుడు వస్తుంది. నువ్వేంటో ఈ సమాజానికి చూపించాలి. అది ఎట్లా చూపించాలంటే నేను ఇది అని చెప్పి సమాజంలో పోయి చెప్పుకోవడం కాదు. ఒకే ఒకటి విక్టరీ అనేటువంటిది అందరినీ పరిచయం చేస్తుంది. ఆ విక్టరీ అనేటువంటిది మన జీవితంలో రావాలంటే విక్టిమ్ లాగా మారిపోవద్దు, ఒక విక్టరీ లాగా మారిపోవాలంటే తప్పకుండా ఇప్పుడు ఉన్నటువంటి ఈ సమయాన్ని సరిగ్గా వినియోగించగలిగితే తప్పకుండా మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. కాబట్టి మిత్రులారా, చాలామంది మన అమ్మా నాన్నకు మనం ఏదో డబ్బులు ఇస్తాము, మన అమ్మా నాన్నకు మనం ఏదో చేసి పెడతామని కాదు. మనం ఆడంగా పోతున్నా కానీ అరే చూడరా వాడంటే అబ్బాయి, వాళ్ళ అబ్బాయి అని మనకి చెప్తే అది చాలు. మన అమ్మా నాన్న మన నుంచి డబ్బులేం ఆశించరు, కానీ మనము వేసేటువంటి స్టెప్ ఆధారంగా వాళ్ళకి నీ కొడుకు వెరీ గుడ్ అని వాళ్ళకి ఎవరైనా ఒక్కరు చెప్తే జీవితంలో
చాలు, అరే కళ్ళలో నీళ్ళు వస్తాయి వాళ్ళకు. అలాంటి జీవితాన్ని మీ అమ్మా నాన్నకు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదే రకంగా ఈ సమయాన్ని సరిగ్గా వినియోగించుకొని నువ్వు అనుకున్న లక్ష్యాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. నమస్తే మిత్రులారా. ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్స్ రూపంలో కామెంట్ చేయండి. వీలైతే అంటే కామన్గా ఉన్న క్వశ్చన్లకు రిప్లై ఇస్తుంటా. అదే రకంగా ఫర్దర్ వీడియోస్ కూడా తప్పకుండా మీకు హెల్ప్ఫుల్ అయ్యే విధంగా చేస్తాను. తప్పకుండా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అదే రకంగా వీలైతే మీ ఫ్రెండ్స్ను షేర్ చేయండి. ఇంగ్లీష్కు సంబంధించినటువంటి ఏదన్నా ఇబ్బందికరంగా ఉంటే, ఇంగ్లీష్కి సంబంధించినటువంటి ఏదన్నా మీకు మెటీరియల్ కావాలంటే తప్పకుండా ఐఎమ్ రెడీ టు గివ్. తప్పకుండా మీ అందరికీ నాతోటి అయ్యేటువంటిది తప్పకుండా మనస్ఫూర్తిగా చేస్తానని ఆశిస్తున్నాను. నమస్తే, జై హింద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నమస్తే, బాయ్, జై హింద్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ ఫర్ అవర్ ఎగ్జామ్.